పూర్వం ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన 1000 కవచాలు వరంగా పొందాడు. ఆనాటి నుంచి ఆ రాక్షసుడికి సహస్ర కవచుడు అనే పేరు వచ్చింది. బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో ఆ రాక్షసుడు సర్వలోకాలను సకల ప్రాణికోటిని నానా హింసలకు గురిచేసి ఆనందించేవాడు. హిరణ్యకశ్యపుని సంహారం తర్వాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయి నరరూపం నరునిగాను సింహరూపం నారాయణుగాను మారి ధరుముని కుమారులుగా జన్మించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో వివరించడం జరిగింది. వారి నరనారాయణులు. ఆ నరనారాయణులు ఆయుధాలు ధరించి బద్రికావనంలో తపోదీక్షలో మునిగి ఉంటారు. ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ఇంతలో సహస్ర కవచుడు నరనారాయణులతో యుద్ధానికై బద్రీవనం చేరుకుంటాడు. అప్పుడు నారాయణుడు అతడితో, మేమిద్దరం కలిసి నీ ఒక్కడితో యుద్ధం చేయడం ధర్మం కాదు, కాబట్టి మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతడి తపస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను అంటాడు. నారాయణుని ఒప్పందాన్ని అంగీకరించిన సహస్ర కవచుడు నరుడు తపస్సు చేస్తుండగా నారాయణునితో భీకర యుద్ధం చేశాడు. అలా 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత నారాయణుడు సహస్ర కవచుని శరీరం నుంచి ఒక కవచాన్ని భేదించగలిగాడు. అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు సహస్ర కవచునితో యుద్ధానికి దిగాడు. మరో 1000 సంవత్సరాల తర్వాత నరుడు సహస్ర కవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నరనారాయణులు ఇరువురు కలిసి ఆ సహస్ర కవచుని 999 కవచాలు భేదించారు. నరనారాయణులతో చేసిన భీకర యుద్ధంలో 999 కవచాలు పోగొట్టుకున్న సహస్ర కవచుడికి మరణ భయం పట్టుకుంది. మిగిలిన ఒక్క కవచంతో సూర్యుని దగ్గరికి వెళ్ళి అభయం కోరగా సూర్యుడు కలకాలం తాను అభయం ఇవ్వలేనని నరనారాయణుల అవతార సమాప్తి అనంతరం సహస్ర కవచునికి విడుదల కలిగిస్తానని అంటాడు. సహస్ర కవచుడు చేసేదేమీ లేక సూర్యుని దగ్గరే ఉండిపోయాడు. పురాణాల ప్రకారం పాండుని వివాహానికి ముందు కుంతీదేవి మహర్షి దుర్వాసుల వద్ద సేవ చేసింది. దుర్వాసుడు ఆమె భక్తిని చూసి ఒక దివ్య మంత్రాన్ని ప్రసాదించాడు. ఆ మంత్రశక్తితో ఆమె ఏ దేవుడినైనా ఆహ్వానించి ఆ మంత్రబలంతో తను సంతానం పొందగలదు. ఒకరోజు ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలన్న కుతూహలం కుంతిలో కలిగింది. ఆమె ఆ మంత్రాన్ని జపించి సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది. ఆ క్షణంలో సూర్యుడు అద్భుతమైన దివ్య రూపంతో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కుంతి భయపడింది. ఓ దేవ, నేను కేవలం మంత్రశక్తిని పరీక్షించానంతే. నాకింకా వివాహం కాలేదు. నాకు ఇప్పుడు పిల్లలు కలగడం సమాజానికి అపవాదం అవుతుంది అని కన్నీళ్లతో వేడుకుంటుంది. అప్పుడు సూర్యుడు మృదువుగా, మాత, నీ మంత్రం మహాశక్తివంతమైంది. నేను దాని నుండి తప్పించుకోలేను. నీ కన్యత్వాన్ని కాపాడి నీకు దివ్యమైన పసిపిల్లవాడిని ప్రసాదిస్తాను అని చెబుతూ అలా సూర్యుని కాంతి కుంతిని ఆవరించి తేజోవంతమైన పిల్లవాడు జన్మించాడు. ఆ శిశువు కాంతితో మెరుస్తూ అతని శరీరానికి స్వర్ణ కవచం, కుండలాలు సహజంగా ఏర్పడ్డాయి. వాటిని ఎవ్వరూ తీసివేయలేని విధంగా సూర్యుడు వరం ప్రసాదించాడు. కుంతి మంత్ర బలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్ర కవచుల్నే పసిబిడ్డగా మార్చి కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. కుంతి ఆ బిడ్డను చూసి మమతతో నిండిపోయింది. మరుక్షణమే భయంతో ఉనికిపోయింది. సమాజం ఈ రహస్యాన్ని అంగీకరించదని తెలిసి ఆమె కన్నీరు పెట్టుకుని ఆ శిశువును ఒక బంగారు పెట్టెలో పెట్టి గంగలో విడిచిపెట్టింది. ఆ శిశువు ఆ నదిలో తేలుతూ విధిరాతను పుట్టిన వెంటనే అనుభవించాడు. చివరికి పాండురాజ్యం వెలుపల ఉన్న రథసారథి అధిరథుడు అతని భార్య రాధకు ఆ శిశువు కనిపించాడు. వారు అతన్ని తమ సంతానంగా భావించి ముద్దాడి పెంచారు. అప్పటి నుండి ఆయనను రాధాకుమారుడని, రాధేయుడు అని పిలిచారు. కర్ణుడు పెద్దయ్యే కొద్దీ అతని శరీరంలో సూర్యుని ప్రకాశం ప్రతిబింబించింది. సూర్యుడు కర్ణుడికి కేవలం తండ్రి మాత్రమే కాదు, ఆయనలోని దివ్యశక్తికి మూలం. సూర్యుని ప్రతీక అయిన ధైర్యం, విలక్షణమైన దానం, తేజస్సు అన్నీ కర్ణుడిలో ప్రతిఫలించాయి. సమరంలో అతను తన ధర్మం కోసం పాటుపడినా సూర్యుడిలాగే అంచెంచెలుగా ఎదిగాడు. కర్ణుడి పుట్టుక సమయంలో సూర్యుడిచ్చిన కవచం, కుండలాలు కేవలం బంగారు ఆభరణాలు కాదు, అవి ఆయనకు దివ్య రక్షణగా నిలిచాయి. ఎవ్వరూ ఆయనను గాయపరచలేరు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు తన కుమారుడు అర్జునుని రక్షించాలనే ఉద్దేశంతో భిక్షగాడిగా వేషం వేసుకొని కర్ణుడి దగ్గరికి వచ్చాడు. తనకు దానం చేయమని వేడుకున్నాడు. కర్ణుడు ఎవరి దగ్గర ఏ భిక్షకుడిని తిరస్కరించేవాడు కాదు. ఆయన తన సొంత జీవరక్షక ఆభరణాలను ఇంద్రునికి ఇచ్చేసి శరీరం రక్తంతో నిండిపోయిన ముఖంలో సూర్యుని తేజస్సు మాత్రం చెక్కు చెదరలేదు. ఇక్కడే కర్ణుడు దానసూరుడిగా మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. మహాభారత యుద్ధానికి ముందు
కర్ణుడు సూర్యుడి ఆశీర్వాదాన్ని కోరాడు. సూర్యుడు అతనికి నిజమైన ధర్మం అంటే ఏమిటో చెప్పాడు. కర్ణ, నీ జీవితం నీ సత్యం, నీ దానం నీ బలం, కానీ నీ శాపాలు నీ వాస్తవం, నీ విధి అని వివరించాడు. సూర్యుని మాటలు కర్ణుని యుద్ధానికి బాటలయ్యాయి. ఆ సహస్ర కవచునికి మిగిలిన ఒక్క కవచాన్ని భేదించి కర్ణుని రూపంలో ఉన్న సహస్ర కవచుని సంహరించడానికే నరనారాయణులు ఇరువురు కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుడిని సంహరించారు. మహాభారత సమరంలో ఆయన అర్జున్నే ఎదిరించాడు. చివరి క్షణం వరకు తను నమ్ముకున్న ధర్మానికి బద్ధుడై పోరాడాడు. కానీ విధాత ప్రకారం సూర్యలోకాన్ని చేరుకున్నాడు.